నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? మైసూరు బోండంలో మైసూరు ఉంటుందా? బొంబాయి రవ్వల బొంబాయి ఉంటుందా? ఉంటుందా ఏంది? మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఏమన్నా దానికి గ్యారెంటీ ఉన్నదా? అందుకే ప్రజలు అనుమానపడుతున్నారు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ 420 హామీలలో కూడా వాస్తవం గంతే ఉంటుంది. కాబట్టి నువ్వు మొదటి సంవత్సరం తెచ్చిన పెట్టుబడులు కూడా ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి అప్పుడు కూడా 40,000 కోట్లని ఉదరగొట్టినా 40 పైసలు కూడా రాలేదు. కాబట్టి నేను ఎవడు నమ్మతలేడు. నమ్మకపోతే నువ్వు వచ్చి పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకొని ప్రభుత్వ ఖర్చుతోని ప్రజల పైసలతోని హోర్డింగులు పెట్టి నీ ముఖం పెట్టుకుంటే పెట్టుకో. అలా కేసీఆర్ బొమ్మ ఎందుకు, నా బొమ్మ ఎందుకు? పని లేక మా ఇద్దరు ఫోటోలు పెట్టి మాకేదో అజీర్తి అయిందట, మాకు అరుగుతలేదట. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, చేతనైతే ఈ 1,78,000 కోట్లు అనేది అయితే నరుకుతున్నావో ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చేతనైతే చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకెక్కువ తీసుకురా, సంతోషపడతాం, సంబురపడతాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీకు సన్మానం కూడా చేస్తాం. అది కూడా చెప్తున్నా. చేతనైతే మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. నువ్వే కదా చెప్పినావు 10,000 ఇస్తున్నాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు, నేను 15,000 ఇస్తాను. మరి ఏమాయ 15,000? ఇప్పటికే వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు. మొదటిసారి 2,500 తప్పించినావు. ఇప్పుడు మళ్ళీ 12,000కే కటింగ్ పెట్టే ప్రయత్నంలో ఉన్నావు. కట్టుకొట్టే ప్రయత్నంలో ఉంటే మళ్ళీ మేము అసెంబ్లీలో గర్జిస్తే చివరికి విధి లేక మళ్ళీ అందరికి ఇస్తా అని చెప్పి ముంగట్టుకు వచ్చినావు. కానీ కట్టింగ్ పెట్టినావు. 15,000ని 12,000 చేసినావు. చేతనైతే 15,000 చేసి చూపెట్టు. నేను ఒకటే స్పీచ్లో కొడంగల్ల మొదలు ఏం చెప్పిండు? తెల్లారే వరకు అందరికి పైసలు పడతాయి అన్నాడు. కరెక్ట్గా 15 నిమిషాల్లో మాట మార్చేసిండు. నిజంగా నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తే. నీకు దండం పెడితే తాగురా. కాదు, నాకు రేవంత్ రెడ్డిని చూస్తే డౌట్ వస్తుంది. అపరిచితున్న సినిమా ఉండే, అప్పుడే ఇటు మడతలు ఇటు తిరిగి ఇంకోటి తిరుగుంటాడు. వాడు ఇటు సేమ్ ఉన్నాడు. ఇటు రెమో అటు ఇంకోటి ఏంటి కాదు, రాము రెమో. ఎవడు రామో ఎవడు రెమోనో. అరే ఇప్పుడే నువ్వే అంటివి కదరా భయ్, మార్చి 31 లోపల పడతాయని. సరే మన తెల్లారి వరకు పడతాయని అప్పుడే అన్నాడు. 10 నిమిషాలకే మళ్ళీ మొత్తం మార్చి 31 దాకా ఇస్తా, అది అయిపోయింది. ఇప్పుడు మార్చి 31 అంటే మళ్ళీ సంవత్సరం చెప్పలే తమ్ముళ్ళు, యాద పెట్టుకోరు మీరు. ఎవరికి తెలియదు అది 2025, 26, 29, 30 ఎవరికి ఎరకలేదు. ఎందుకంటే వీళ్ళ మాటలకు గ్యారంటీ లేదు. 100 రోజులు అన్నాడు, 420 దినాలు అయిపోయినాయి, దానికే దిక్కులేదు. మళ్ళీ మీదికి వెళ్ళి ఇప్పుడు మార్చి 31. ఎందుకు ఎరికేనా మార్చి 31? ఎందుకు పెట్టిన ఎరికేనా డెడ్ లైన్? డబ్బాలో ఓట్లు పడాలన్నా వద్దా? మరి ఓట్లు గుద్దాలంటే చూపెట్టాలి కదా దుకాణం. అదిగో గమ్మత్ అనిపించింది నాకు చూస్తే. వాళ్ళ లెటర్లు ఇచ్చిరట నిన్న. ఏది? రాష్ట్రంలో 12,000 జీతం, ఇంకా పేజ్ ఒక లెటర్ ఉన్నది. 12,786 ఊళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఘనత వహించిన ప్రభుత్వం ఏందట అంటే మండలానికి ఒక ఊరికిస్తారట. మండలానికి ఒక ఊరు. సేమ్ మహానాపల్లి అంటారా చికెన్ సీన్ అదేగా, అది కట్టాలి, చూపెట్టాలి, ఊరియాలి. ఒక ఊళ్ళు ఇచ్చినా మీకు కూడా ఇస్తా, మీరు నాకు గుద్దితే మీకు ఇస్తా, లేకపోతే ఇయ్య. అట్లా ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, 12,786 గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు ఇచ్చేది 612 గ్రామాలలో అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది తమ్మి? క్యాల్కులేటర్ దీని రియల్ మీకు లెక్కలు వస్తలేవు వాళ్ళకి. 12,786లో 612, ఇక మీకు లెక్కలు వస్తలేవు కానీ 5% ఉన్నట్టుంది. అది అంటే 95-96% మందికి ఇచ్చేది లేదు. కానీ మళ్ళీ దానికి బిల్డప్. ఇక బిల్డప్ ఎట్లుంటుంది అంటే, ఇగో